పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, ది గ్రేట్ పొలిటికల్ లీడర్, ఆల్సో 21 సీట్లు సాధించిన రాజకీయ అధినేత, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కూటమిలో. ఇటీవల మహారాష్ట్రలో అక్కడి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా వెళ్ళిన స్పీచ్ ఇస్తూ ఒక్కసారిగా పాత బస్తీ వారిపై దాడి మొదలుపెట్టారు, అంటే మాటలతో. కానీ ఇంతకుముందు ఎప్పుడు ఆయన ముస్లిమ్స్ డైరెక్ట్గా ఎప్పుడు అనలేదు. ఇందులో కూడా ముస్లిం అని పేరు చెప్పకుండా హైందవ మతాన్ని పొగుడుతూ పాత బస్తీ వారిని విమర్శించారు. దీనివల్ల జనాలు ఏమనుకుంటున్నారంటే, బహుశా హయ్యర్ అథారిటీ బీజేపీ నుండి ఆయనకు కొన్ని గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయి, మీ పార్టీని మా పార్టీలో విలీనం చేసేయండి, దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాకు మీరు ముఖ్యమంత్రి కావచ్చు, లేదా మీకు రాజ్యసభకు ఎన్నిక చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఒక పెద్ద పోస్టును మీకు ఇవ్వచ్చు అని. ఎందుకంటే ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటిది ఏదో వచ్చిందా అని పలు రకాలుగా జనాలు చర్చిస్తున్నారు. బహుశా అదే ఉండవచ్చేమో. ఎందుకంటే ఇటీవల ఆయన డైరెక్ట్గా మొదలు పెట్టేశారు. హైందవ మత ప్రచారం తప్పులేదు, కానీ చాలా ఇంతకుముందు అంతర్లిప్తంగా ముస్లిమ్స్ను వ్యతిరేకించేటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నారు. కానీ బహుశా పవన్ కళ్యాణ్కి తెలియదేమో, ఇలాంటి కామెంటు చంద్రబాబు నాయుడు చేయరు. చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన. ఒక సందర్భంలో కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు. తొందరపడి ముస్లిమ్స్ పట్ల వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చర్చించరు, చెప్పరు. అది ఆయన చాణక్య నీతి, అది ఆయన రాజకీయ నీతి. బహుశా పవన్ కళ్యాణ్ చెప్పారంటే ఆయనకి ఏదో బలమైన శక్తి ఏదో ఉంది, ఆ శక్తితోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని రకరకాలుగా జనం చెప్పుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియని ఒక నిజం ఏంటంటే, ఎంతోమంది అభిమానులు గల హీరో ఆయన. నిజంగా చాలా గొప్ప అభిమానులు ఆయనకున్నారు. అలాంటి హీరోకు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆయనకు ఉండేటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ బాధపడుతున్నారు. ఇది ఒకసారి మీరు ఆలోచించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఇంకా వేరే విషయం ఏంటంటే, మేమంతా అభిమానులు అండి, సినిమా అభిమానులు. మన హీరోను అందరూ అభిమానించాలనేటువంటి తపన మాలో ఉంటుంది. నేను కూడా సినిమా అభిమాని. మీ అభిమానులు ఎంతగా మిమ్మల్ని గౌరవిస్తారో, అభిమానిస్తారో, దేశ విదేశాల నుండి వచ్చి ఓట్లు వేశారు, దేశ విదేశాల నుండి వచ్చి సపోర్ట్ చేశారు. మిమ్మల్ని మీరు గెలిచేదానికి 100% అభిమానులే కారణం. అలాంటి అభిమానుల్లో ఒక వర్గము లేక ఒక మతం చెందిన అభిమానులు బాగా బాధపడుతున్నారు అన్న విషయం మీకెవరూ చెప్పడం లేదు. అందుకని ఇక మీదట బహిరంగ సభలో ఆచితూచి మాట్లాడండి, తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏదో పదవి తప్పకుండా లభిస్తుంది. ఈ విషయంలో చిరంజీవి గారు కూడా ఆచితూచి మాట్లాడతారు. మీరు కూడా ఇలాగే మాట్లాడి మీ అభిమానులు బాధపడకుండా చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.